ప్రస్తుతం పూర్మామల పట్టణ పరిధిలో ఉన్నాము. కత్తెరగండ్ల శివాలయం అంటే చాలా పురాతనమైంది. జన్మేజయుడు ప్రతిష్ఠించాడు. దాదాపుగా 5,000 సంవత్సరాలు అయిందని చాలా పూర్వీకులు చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు శివరాత్రి పర్వదినాన వేలాది మంది భక్తులతో స్వామివారి కళ్యాణోత్సవం, రుద్రభోమం, గణపతి, నవగ్రహ తదితర పూజలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అనంతరం భోజనం కార్యక్రమం ఉదయం నుంచి ఏర్పాటు చేసి వేలాది మంది భక్తులు అక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామిని చూసి తిలకించి ఆనందింపజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా భగవత్వ పారాయణం కూడా ఏర్పాటు చేశారు. అట్లా పోతే కోలన్న తదితర కార్యక్రమాలు అక్కడ ఏర్పాటు చేసి భక్తాదులకు ఆకర్షణీయంగా అక్కడ వచ్చిన వాళ్ళకి తిలకించే విధంగా ఏర్పాటు చేశారు. ఈ చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడిక వేలాది మంది భక్తులు పాల్గొని ఇష్టకామేశ్వరి సాంబశివ సమేత శ్రీ కత్తెరగండ్ల శివాలయం గత 5,000 సంవత్సరాల కిందటి నుంచి అక్కడ చాలా పురాతనమైంది. అక్కడ చుట్టుపక్కల ప్రజలు కూడా చెప్తుండేవారు. అక్కడ శివాలయం పరిధిలో ఉండే ఎక్కడికన్నా అక్కడికి మనసులో ఒకటి అనుకొని అక్కడికి పోయి దర్శనం చేసుకుంటే నిలువెత్తురుగా ఆయన ఆ కార్యక్రమాన్ని మదిలో తలుచుకున్న వారికి నిలవేర్చే విధంగా ఉంటాడని నిత్యం అన్నదాన కార్యక్రమం కూడా భక్తుల సహాయ సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అక్కడ. అంటే ఈరోజు శివరాత్రి పర్వదినాన వేలాది మంది భక్తులకు వచ్చే వాళ్ళకు కూడా దాతల సహకారంతోనే ఈ కత్తెరగండ్ల శివాలయం పరిధిలో ఈరోజు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.